అంటే అంత ఈజీ కాదు. నేను అన్నది మీరు చెప్పేస్తున్నారు. ఈ చెప్పడంలో కన్నా పడింది చాలా స్ట్రగుల్ ఉంటది. అవునవును. నాకు ఆ పడిన స్ట్రగుల్ కావాలి. సో నేను చదువుకునే టైంలో మార్నింగ్ అరౌండ్ 8 o'clock కల్లా కాలేజ్లో ఉండేవాడిని. 2:30 వరకు కాలేజ్ అయిపోయేది. 2:30 కాలేజ్ అయిపోయిన వెంటనే మళ్ళీ 4 o'clock అలాగా నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని. చెప్పాను మీడియా కంపెనీలో వర్క్ చేసేవాడిని. 4:30 నుంచి రాత్రి 11:30, 12 వరకు ఆఫీస్లో కూర్చుని ఆఫీస్ పనులు చూసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ 4 వరకు సబ్మిషన్స్ అన్నీ చేసుకుని ఒక 2-3 గంటలు మాత్రమే పడుకుని అక్కడి నుంచి మై డాడ్ ఈజ్ అన్ ఆర్టీసీ కండక్టర్. వీఆర్ నాట్ వెరీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ. ఏమి అసలు హైదరాబాద్ వచ్చినప్పుడు ఐ హార్డ్లీ హ్యాడ్ అ సైకిల్ విత్ మీ. ఒక చిన్న సైకిల్ తోటి వచ్చాను నేను హైదరాబాద్కి. సైకిల్ తోటి కూడా రాలేదు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో వెంకటగిరిలో ఉండేవాళ్ళం. వెంకటగిరి నుంచి జేఎన్టీయూ వరకు ఇళ్ళు వెతకడానికి అని చెప్పి నేను మొత్తం నడుచుకుంటూ వెతికాను. వెంకటగిరి నుంచి జేఎన్టీయూ వరకు నడుచుకుంటూ ఎవ్రీ స్ట్రీట్ తిరుగుతూ ఎక్కడ అని చెప్పి. బికాజ్ అంటే కొన్ని చెప్పుకుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ చేతిలో హార్డ్లీ 10 రూపీస్ 15 రూపీస్ ఉండేవి. బస్ టికెట్ కాకపోతే లెమన్ సోడా తాగొచ్చు కదా, ఓకే నడుస్తున్నాను కదా దాహం వేస్తే అన్న థాట్. ఇది ప్రాబబ్లీ మా అమ్మకు కూడా తెలియకపోవచ్చు. ఇప్పుడు చెప్తున్నాను నేను, మా అమ్మకు కూడా తెలియకపోవచ్చు ఇది. కానీ ఇట్ వాజ్ అంటే అది